నమస్తే వెల్కమ్ టు 10 Max. స్టార్ హీరో బర్త్డేలకి యాక్షన్ వీడియోలు, అప్కమింగ్ మూవీ టీజర్లు అవేం లేదంటే మినిమం సినిమా అనౌన్స్మెంట్లైనా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ శుక్రవారం మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే. మరి బర్త్డే కాబట్టి రాజమౌళి సినిమా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రభాస్ 5 సినిమాలు, ఎన్టీఆర్ 3 సినిమాలు, చరణ్ 2 సినిమాలు, బన్నీ 2 సినిమాలు. స్టార్ హీరోలందరూ మినిమం 2 సినిమాల్ని లైన్లో పెట్టుకుని షూట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మాత్రం మనకంతా హర్రీ లేదమ్మా, నిదానంగా సినిమాలు చేద్దామంటున్నారు. ఈ 8 నెలల నుంచి కొత్త సినిమా అనౌన్స్మెంటే ఇవ్వలేదు మహేష్ బాబు. అందుకే బాబు బర్త్డే రోజైనా రాజమౌళి సినిమా గురించి డీటెయిల్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. స్టోరీ రెడీగా ఉంది, ప్రీ ప్రొడక్షన్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు. మరి సెట్స్ మీదకెళ్లడానికి ఎందుకు లేట్ అని అడుగుతున్నారు ఫ్యాన్స్. రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్ లో సినిమాలంటే జనరల్ గానే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అందులోనూ ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్, వీటికి తోడు అడ్వెంచర్ యాక్షన్ డ్రామా, హాలీవుడ్ స్టార్ కాస్ట్, నెక్స్ట్ లెవెల్ గ్రాండియర్ విజువల్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో ఏక్దమ్ పాన్ వరల్డ్ ఇమేజ్ క్రేజ్ తెచ్చుకోవడానికి మహేష్ బాబుకి మంచి ఛాన్స్. ఇప్పటి వరకు టాలీవుడ్ దాటి పాన్ ఇండియాకి బోని కొట్టని మహేష్ బాబు రాజమౌళి సినిమాతో గ్లోబల్ వైడ్ ఫేమస్ అయిపోవడం గ్యారంటీ. అందుకే ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి కూడా అంత క్యూరియాసిటీ. సంవత్సరం నుంచి రాజమౌళి సినిమాకి రెడీ అవుతున్నారు మహేష్ బాబు. రాజమౌళి సినిమా అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీగా ఉంటుంది ఏ హీరోకైనా. లెంతీ షూట్ ప్రాసెస్, లాంగ్ షెడ్యూల్స్, ఫిజికల్ స్ట్రెయిన్, ఇలా రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది. అసలు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసమే అప్పట్లో ఫారెన్ వెళ్లి మరీ తన ఫిట్నెస్ ను చెక్ చేసుకుని స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు మహేష్ బాబు. అయితే 8 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నా ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేది మాత్రం అంత డిలే అవుతూ వస్తుంది. మరి ఈ శుక్రవారమైనా ఆ గుడ్ న్యూస్ చెబుతారని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అనుకున్నదే అయింది, ఏం లేదంటూనే ఆఖరికి రూమర్స్ నే నిజం చేశారు ఇద్దరు. 2 ఏళ్ల నుంచి నాగచైతన్య, శోభిత మీద వినపడుతున్న రూమర్స్ కి ఇప్పుడు ఎంగేజ్మెంట్ పిక్స్ పోస్ట్ చేసి మరీ క్లారిటీ ఇచ్చారు. ఈ న్యూస్ తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతున్నారు నాగచైతన్య, శోభిత. మరి వీళ్లతో పాటు సమంత కూడా వైరల్ అవుతోంది. ఎందుకో ఏంటో డీటెయిల్స్ చూద్దాం. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నాగార్జున. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు అఫీషియల్ గా ఫొటోస్తో సహా అనౌన్స్ చేశారు నాగార్జున. ఈ గురువారం ఉదయం 9 గంటలకి నాగార్జున ఇంట్లో ఇంటిమేట్ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు నాగచైతన్య, శోభిత. అక్కినేని కుటుంబంలోకి శోభితను ఆహ్వానిస్తూ నాగార్జున పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2 ఏళ్ల నుంచి నాగచైతన్య, శోభిత మధ్య రిలేషన్షిప్ రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇదిగో ప్రూఫ్స్ అంటూ వీళ్ళిద్దరూ వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్తో సహా బయటకొచ్చాయి. అయితే అవి మార్ఫింగ్ అని, అసలు వీళ్ళిద్దరి మధ్య అలాంటిదేం లేదని కొట్టిపారేశారు. మొన్నీ మధ్య కూడా ఇద్దరూ కలిసి యూరప్ లో వైన్ టేస్టింగ్ ఈవెంట్ లో కనిపించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అప్పట్నుంచి ఇద్దరి మధ్య గ్యారంటీగా ఏదో ఉందని ప్రూవ్ చేసేశారు జనాలు. ఇక ఎంగేజ్మెంట్ కూడా అవడం, నెక్స్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలియడంతో ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతున్నారు జనాలు. నాగచైతన్య, శోభిత ఇలా మొత్తానికి రూమర్స్ ను నిజం చేసి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని టాలీవుడ్ టు బాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరితో పాటు సమంత కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. అసలు నాగచైతన్య సంగతి తెలిసే విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు సమంత మేకప్ ఆర్టిస్ట్ జుకల్కర్ ఇండైరెక్ట్ గా శోభితని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ సమంతకి సింపతి పెరిగిపోతుంది. నాగచైతన్య ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి సమంతని కూడా మూవ్ ఆన్ అయిపోయి పెళ్లి చేసుకోమని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మోస్ట్ అవైటింగ్ మూవీగా రాబోతోంది హరిహర వీరమల్లు. ఫ్యాన్స్ ఎంతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా అంతగా డిలే అవుతోంది. దాదాపు సంవత్సరం నుంచి షూటింగ్ చేయని ఈ సినిమాకి ఇప్పుడు మూమెంట్ వచ్చింది. మరి హరిహర వీరమల్లు షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేదెప్పుడు? షూట్ లో జాయిన్ అయ్యేదెవరు? పవన్ కళ్యాణ్ 25 ఏళ్లుగా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, హరిహర వీరమల్లు ఒకెత్తు. పవన్ కళ్యాణ్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఫస్ట్ నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. నిజానికి సంవత్సరం నుంచి ఈ సినిమా షూటింగే జరగటం లేదు. అలాంటిది ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇవ్వటంతో హరిహర వీరమల్లుకి మూమెంట్ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో
హరిహర వీరమల్లులో అనుపమ్ ఖేర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్స్ అన్ని అయిపోయాకే హరిహర వీరమల్లు చేస్తారని వస్తున్న టాక్ కి చెక్ పెట్టినట్టయింది. ఎందుకంటే ప్రస్తుతం హరిహర వీరమల్లు ఆల్రెడీ 60% షూటింగ్ కంప్లీట్ అయింది. బ్యాలెన్స్ షూట్ ని త్వరలో చేయడానికి ఆల్రెడీ లొకేషన్స్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు టీం. ఈ లోపల స్టార్ కాస్ట్ ని ఫైనల్ చేసేసుకుని పవన్ డేట్స్ తీసుకుని రెడీగా ఉంటే అటు షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు. ఏఎం రత్నం డైరెక్షన్ లో 300 కోట్ల బడ్జెట్ తో రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదని, గ్యారంటీగా రిలీజ్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చింది. హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ధర్మం కోసం యుద్ధం నుంచి పవన్ కళ్యాణ్ బర్త్డే కి గ్యారంటీగా మరో పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారని కూడా తెలుస్తోంది. నిజాం నవాబుల దౌర్జన్యాన్ని ఎదుర్కొనే బందిపోటుగా, యోధుడిగా, హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎప్పుడెప్పుడు చూద్దామని ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. పవన్ పాలిటిక్స్ నుంచి కాస్త ఫ్రీ అయి నెక్స్ట్ మంత్ నుంచైనా హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ ఇప్పటికే హరిహర వీరమల్లుకి కావలసిన లాంగ్ హెయిర్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉండటంతో పవన్ నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ హిట్స్ లేవు, అంతగా సక్సెస్ అయిన సినిమాలు కూడా ఈ మధ్యకాలం లేవు. అయినా సరే వరుస పెట్టి ఆఫర్లు, అద్దిరిపోయే సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విశ్వక్ సేన్. విశ్వక్ స్పీడ్ సినిమాల సెలెక్షన్ చూస్తుంటే టాలీవుడ్ కి మరో నాని దొరికాడంటూ టాక్ నడుస్తోంది. మరి విశ్వక్ కూడా నానిలా మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడా? విశ్వక్ సేన్ ఈ జనరేషన్ లో హిట్ ఫ్లాప్ తో ఏమాత్రం సంబంధం లేకుండా, అసలు సినిమాల రిజల్ట్స్ ని వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. అది కూడా కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేస్తూ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడుతున్నాడు. విశ్వక్ ప్రస్తుతం 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2 రోజుల గ్యాప్ లోనే 2 సినిమాల్ని అనౌన్స్ చేసి ఆడియన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చాడు. విశ్వక్ లేటెస్ట్ గా తన 14వ సినిమా అనౌన్స్ చేశాడు. అది కూడా హిలేరియస్ కామెడీతో టాలీవుడ్ కామెడీకి కొత్త ట్రాక్ వేసిన అనుదీప్ డైరెక్షన్ లో సినిమాను అనౌన్స్ చేశాడు. జాతిరత్నాలతో అనుదీప్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. మరోవైపు విశ్వకేమో మాస్ హీరోగా ట్యాగ్ తెచ్చుకున్నారు. అసలు ఈ క్రేజీ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ రైడ్ మూవీ అంటే ఎలా ఉండబోతుందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. విశ్వక్ మినిమం గ్యారంటీ హీరో కాబట్టే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో మూవీ చేస్తోంది అంటున్నారు ఫ్యాన్స్. 2 రోజుల్లో విశ్వక్ సేన్ 2 సినిమాలు అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం తన బర్త్డే సందర్భంగా లైలా లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరో 2 సినిమాల్ని లైనప్ చేశారు. విశ్వక్ సినిమా అంటే ఏజ్ తో పని లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ చూస్తారు. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోతుంది. ఒకవేళ థియేటర్స్ లో అటు ఇటైనా ఓటీటీకి ఫ్యాన్సీ రేటుకే సేల్ అయిపోతుంది. అందుకే విశ్వక్ ఇప్పుడు నానిలా మినిమం గ్యారంటీ హీరో అయిపోయారన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. మొన్నీ మధ్యనే శ్రీధర్ గంట అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ సీరియస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో తన 13వ సినిమా అనౌన్స్ చేశారు విశ్వక్. అంతలోనే అనుదీప్ తో కాంట్రాస్ట్ గా కామెడీ మూవీ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం మెకానిక్ రాకీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. శుక్రవారం స్టార్ట్ అవుతున్న ఇండియా ప్రశాంత్ నీల్ మూవీ. బాలీవుడ్ లో డబుల్ స్మార్ట్ గ్రాండ్ ప్రమోషన్లు. ఫహద్ ఫాసిల్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన పుష్ప 2 మోక్షజ్ఞ ఎంట్రీకి ఫిక్స్ అయిన ముహూర్తం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా ఈ శుక్రవారం రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. డబుల్ స్మార్ట్ ప్రమోషన్లు బాలీవుడ్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. రామ్ పూరి కాంబినేషన్ లో సంజయ్ దత్ వన్ ఆఫ్ ద లీడ్ రోల్ లో ఆగస్టు 15న థియేటర్స్ లోకి వస్తున్న డబుల్ స్మార్ట్ నుంచి బిగ్ బుల్ సాంగ్ ని ముంబై ఈవెంట్ లో గ్రాండ్ గా లాంచ్ చేసింది టీం. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫహద్ ఫాజిల్ బర్త్డే సందర్భంగా పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. మరోవైపు రజనీకాంత్ వెట్టయ్యన్ సినిమా నుంచి కూడా పిక్ రిలీజ్ అయింది. నాని వివేకాతయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం ప్రమోషన్లు మొదలుపెట్టేసింది. ఓవైపు సూర్య, మరోవైపు నాని డైరెక్ట్ ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు.
ఈ శుక్రవారం పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోయినా ప్రమోషన్స్ తో పాటు కంటెంట్ తో అదరగొట్టేస్తున్న కమిటీ కుర్రాళ్ళు థియేటర్స్ లోకి వస్తున్నారు. నిహారిక ప్రొడక్షన్ లో యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న కమిటీ కుర్రాళ్ళు మంచి బస్ తో ఈ నెల 9న థియేటర్స్ లోకి వస్తోంది. నితిన్ నార్నే లీడ్ రోల్ లో ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామాగా ఆగస్టు 15న థియేటర్స్ లోకి వస్తున్న ఆయ్ మూవీ నుంచి డైవర్షన్ బ్యూటీ సాంగ్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది టీం. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ తన నెక్స్ట్ మూవీ టాక్సిక్ షూటింగ్ ఈ గురువారం మొదలు పెట్టారు. శృతి హాసన్ హీరోయిన్ గా రీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ కమేడియన్ బ్రహ్మానందం చేతుల మీదుగా మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇది వాళ్ళ 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.